Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 23rd January. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా మరేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో సో ముందుగానే మనం ఇప్పుడు వచ్చే మార్కెట్లో చర్చించుకోబోతున్నమాట. సో నా అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే మనకు ఒక స్టాప్ లాస్ ఒక 2 ఎంట్రీస్ వచ్చాయి. పెద్దగా ఏంటంటే పెద్దగా రిస్క్ రివార్డ్ అనేది రాలేదు, బట్ స్టిల్ వ్యాలిడ్ ఎంట్రీస్. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ వచ్చాయి, ఎక్కడ స్టాప్ లాస్ వచ్చిందో ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మన క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మీకు ఏం చెప్పాను నేను ఏం చెప్పానంటే ఒక ఫ్లాట్గా మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి ఓకే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ పడితే ఈ లో ఉంది చూడండి, ఈ లోతో బ్రేక్అవుట్ అయితే మంచిగా సారీ అది కాదు. ఓకే మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఈ లో అనేది ఫస్ట్ క్యాండిల్ 15 minutes క్యాండిల్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే ఈ లో కూడా బ్రేక్అవుట్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ని మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఎస్, నేను ఈ మాట చెప్పుకున్నాం, నేను ఈ పాయింట్ చెప్పాను కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, సో రివర్స్లో వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ అవుతాం అంటే ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిందన్నమాట. సో ఈ అనాలిసిస్ అనేది రాంగ్ అయిందన్నమాట. సో ఏం లేదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ అనమాట. ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ 15 minutes క్యాండిల్. ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఫామ్ అయింది కదా. సో మళ్ళీ రివర్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ విక్ ఉంది కదా, ఈ విక్ దగ్గర ఎంట్రీ పాసిబిలిటీ ఇచ్చి ఆ విక్ అలా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. అయితే దానికి రీజన్ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అని చూసుకుంటే నేను ఓవర్ఫ్లోలో అంటే ఏంటంటే నేనైతే డౌన్ సైడే అనుకున్నాను, బట్ స్టిల్ ఏంటంటే నన్ను ఓవర్ఫ్లోలో ఇక్కడ పాయింట్ మిస్ ఏంటంటే ఇక్కడ ఒక చూసుకోలేదు అంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది, బట్ స్టిల్ ఓకే సో దీన్ని టచ్ చేసి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అయ్యి అప్కి వెళ్ళింది. ఓకే, సో సమ్టైమ్స్ హ్యాపన్స్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోవడానికి. అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎప్పుడైనా సరే ఈ లాస్ట్ 15 minutes హై ఏదైనా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినప్పుడు ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్ సెకండ్ క్యాండిల్లో స్వీప్ అయిపోతేనే బాగుంటుంది. థర్డ్ క్యాండిల్ నుంచి ఏంటంటే ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అంటే కొన్నిసార్లు హిట్ అవుతుంది, కొన్నిసార్లు ఫట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు అది ఫట్ అయిపోయింది. అంటే థర్డ్ క్యాండిల్లో ఇది లాన్కి వచ్చింది అనమాట. మనకి ఏదైతే ఫస్ట్ 2 candles అనేది అప్ సైడే క్లోజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అంటే నేను క్లోజింగ్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ లాన్కి క్లోజ్ అయింది. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్, నో ప్రాబ్లం. ప్రతిరోజు మనం ప్రాఫిట్స్ పొందాలనే రూల్ లేదు కదా. సమ్ టైమ్స్ మార్కెట్స్లో అనేవి పాసిబిలిటీస్ అనేవి హ్యాపన్స్ అవుతాయి అన్నమాట. సో దీనికైతే అంటే ఏంటంటే ప్యూర్ అంటే ఇది లాజికల్గా అయితే ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే దీనికి ఈ లాజిక్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ అనేది ఈ ఏదైతే ఉన్నదో ఈ స్టాప్ లాస్ అనేది హిట్ చేసింది. ఓకే, అది అనలైజ్ చేసిన వాళ్ళు అక్కడ ఎంటర్ అవ్వకపోవచ్చు. నేను ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ ఎంట్రీ అయిపోయాను అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మంచిగా ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది కదా. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సో మళ్ళీ మనకి ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ రిట్రేస్ అవుతుంది. ఈ రిట్రేస్ అవుతున్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ 49,000 ఏరియా, 49,000 అని కాదు, ఏంటంటే చూపిస్తాను చూడండి. ఫ్యూచర్స్లో అయితే ఈ హై ఉంది కదా, ఆ హై సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ఉంది కదా ఈ పుల్ బ్యాక్ని సరిగ్గా బ్రేక్ చేయలేదు. మీరు ఇప్పుడు చూడండి, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లాన్కి వచ్చేసింది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం 49,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ లాంగ్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అట్ ద సేమ్ టైం ద లాజిక్ అప్లైస్ హియర్ ఆల్సో సేమ్. ఏంటంటే మార్కెట్ అనేది సరిగ్గా అంటే ఈ హై సరిగ్గా బ్రేక్ చేయకుండా లాన్కి వచ్చేస్తుంది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది కదా. రిట్రేస్మెంట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఇక్కడ ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్లో ఉందన్నమాట. ఈ విక్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేద్దాం చూసాను. అయితే అలా కూడా కాకుండా ఇక్కడ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇందులో ఫ్యూచర్స్లో టచ్ చేసింది. ఓకే, సో చూపిస్తాను చూడండి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది అనమాట. చూడండి, అదే ఇది ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇది ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా. సో అక్కడ నుంచి ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. ఇది చూసారా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది.
ఓకే, ప్రీవియస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎక్స్ట్రీమ్ దగ్గరికి వచ్చి ఈ ఫార్మేషన్ అయ్యింది అనమాట. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి పై క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తేనే ఆ క్యాండిల్ నమ్ముతాం అన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా. ఓకే, సో మార్కెట్ అనేది ఇలా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయితే వస్తుంది కదా, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ చాలా పుల్ బ్యాక్స్ ఉన్నాయి ఇంటీరియర్గా. పుల్ బ్యాక్, ఓకే, పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, చూసారా, లైక్ ఈ హై లాస్ట్ హై ఇదే కదా. సో ఇక్కడ ఈ డిమాండ్ జోన్ టచ్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది. అట్ ద సేమ్ టైం క్యాండిల్ మంచిగానే క్లోజ్ అయింది. ఒక క్యాండిల్ అంటే క్యాండిల్ స్వీప్ చేసి ఏమి లోనకి రావట్లేదు, మంచిగానే 2-3 క్యాండిల్స్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది అనమాట. సో ఇక్కడ మనం ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే ఐదర్ ఈ సింగిల్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ విక్ అంతా ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అయిపోవచ్చు. లేదనుకుంటే కొన్నిసార్లు డెప్త్, లైక్ ఏంటంటే డెప్త్ అని కాదు, ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. సేమ్ ఇంకా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లైక్ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఏది ఉంది ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారంటే ఇక్కడ వరకే పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ వరకే ఎందుకు పెట్టుకుంటాం అంటే అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఆర్డర్ లైక్ ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ చేయలేదు కదా, సో ఆటోమేటిక్గా మనం అక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అయితే ఒకటి లైక్ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా మూవ్ అయింది. సో మంచిగానే ఆప్షన్స్లో మంచిగానే డ్రాస్టిక్గా మూవ్ అయింది. ఓకే, సో మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది మనకి. ఉదయం ఏదైతే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటుందో అక్కడ ఇక్కడ మొత్తం రికవర్ అయిపోయి ఇంకా ప్రాఫిట్లోనే మీకు కనిపిస్తుంది. అయితే మన ఓవరాల్ ఇంకా టార్గెట్ ఎక్కితే ఇంకొన్ని పాయింట్స్లో ఉంది. టార్గెట్ ఇంకొన్ని పాయింట్స్లో ఉండగా మళ్ళీ మార్కెట్లో రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చి అయితే ఒకటి ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే అంటే ఇక్కడ లైక్ ఏంటంటే రివర్సల్ చూసి మళ్ళీ ఏంటంటే భయపడిపోయి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఎస్, కామన్, అది ఎవరికైనా సరే కామన్. ఓకే, అయితే కొన్నిసార్లు ఇలాంటి టైమ్స్లో ఏం చేయాలంటే టార్గెట్ అన్నాం కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా అదే పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం కూడా ఎప్పుడు చేయకూడదు మనం. ఓకే, ఆ దరిదాపుల్లో దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఓకే, లేకపోతే ఇలాగే పొజిషన్ ఇలాగే ఉంటుంది అనమాట. లైక్ ఎంతవరకు మంచిగా సంపాదించి ఇదంతా ఇలాగ కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ పొరపాటున ఇక్కడ ఎగ్జిట్ అయిపోయామనుకో మళ్ళీ ఆ టార్గెట్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఒకటి ఇక్కడ డిమాండ్ జోన్ ఉండడం వల్ల ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మనకి మళ్ళీ అప్సైడ్కి వెళ్ళింది. ఇక్కడ చెప్పాను కదా ఆ టార్గెట్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లైక్ ఇది కరెక్ట్ కాదు అంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. నేను కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుదామని చూశాను. బట్ స్టిల్ ఏంటంటే నేను ఇంకా లైక్ రివర్సల్లో ఏంటంటే కొంత బ్యాక్లో ఇంకా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకే, అక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ టచ్ చేసుకుంటూ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుండడం వల్ల సో అక్కడ రివర్సల్లో ఎగ్జిట్ అయిపోయాను. సో వన్ ఆఫ్ ది లెసన్ నాకు కూడా ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి టార్గెట్ వరకు అలా పిన్ పాయింట్గా ఉండాల్సిన అవసరం లేదు. దాని ముందు ఎగ్జిట్ అయిపోతే కూడా మంచిది మాట కొన్నిసార్లు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ పాసిబిలిటీ. సో ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్ వచ్చి ఉంటుందో ఇక్కడ మొత్తం రికవర్ అయిపోయి ఉంటుంది. పాజిటివ్గానే మీకు టర్న్ అవుట్ అయ్యి ఉంటుంది కూడా. ఇక్కడ చూసుకుంటే మంచిగా రిస్క్ రివార్డ్ కూడా మనకి ఇది లైక్ చూసుకుంటే 1:4 అప్రాక్సిమేట్లీ అలా వచ్చిందన్నమాట. సో రైట్, నెక్స్ట్ ఇంకో ఎంట్రీ పాసిబిలిటీ ఏంటి? సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ బేరిషన్ అయితే చెప్పాను కదా 15 లైక్ ఫ్యూచర్స్లో ఏంటంటే మార్కెట్ అనేది శాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం 49,000 దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ అది. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఓకే, ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మనకి ఎక్కడ ఎంట్రీ పాసిబిలిటీ అయ్యిందా అని చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మనకి ఎక్కడ ఫామ్ లైక్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయింది కానీ లైక్ ఏంటంటే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందా అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేనట్టుంది అక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. సో ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం వెంటనే తీసుకోలేం. అయితే ఒకటి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది కదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఎంట్రీ అయ్యాను బట్ స్టిల్ ఏంటంటే పెద్దగా మనీ అనేది మేక్ అవ్వలేదు అనమాట. అంటే లైక్ ఫస్ట్ టార్గెట్ ఓకే, మార్కెట్ అనేది ఇంకా క్లోజ్ అయిపోయింది. సో పెద్దగా అంటే మార్కెట్లో మూమెంటం లేదు పెద్దగా. అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే మంత్ ఎండింగ్ అయిపోతుంది కదా, మంత్ ఎండింగ్ అయిపోతున్నప్పుడు ఆప్షన్స్లో డీకే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పెద్దగా మనీ మేక్ అవ్వలేదు, అంటే లాస్ అయితే అవ్వలేదు బట్ స్టిల్ ఏంటంటే మనీ అయితే మేక్ అవ్వలేదు అనమాట. ఓకే, ఈరోజు చూసుకుంటే ఎంట్రీస్ పెద్దగా దొరికే కానీ పెద్దగా మనకి ప్రాఫిట్ ఎర్న్ చేసేలా లేవు అన్నమాట. ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, సో మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉండడం వల్ల మనకి ఇలాంటి సార్లు కామన్ అన్నమాట, మనం ఏం చేయలేం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే రేపటి మార్కెట్ గురించి చూసుకుందాం. రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. డౌన్ సైడ్ ఇలాగ వస్తే ఇక్కడ 2 ఈక్వల్ లోస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో చూసుకుంటే 2 ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఒకవేళ
మార్కెట్ అనేది క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇక్కడ, ఓకే, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి అన్నమాట. సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. ఓకే, అప్పుడు ఏంటవుతుందంటే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు. సో మనం ఏంటంటే టోటల్గా అప్ సైడ్కి ఈ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇంకా పైకి అలా వెళ్తూనే ఉండొచ్చు మనం. ఓకే, ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితేనే మనం ఆ పాసిబిలిటీ ప్లాన్ చేస్తాం అన్నమాట, లేదంటే లేదు. ఓకే, లేదు ఆ 2 candlesలో మనకు ఆ లిక్విడిటీ స్వీప్ అవ్వకపోతే మనం ఆ ప్లాన్ అయితే చేయలేం అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకే పాసిబిలిటీస్ ఏమన్నా చూద్దాం. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంది ఎక్కడెక్కడైనా, ఓకే, ఫస్ట్ క్యాండిలే అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి, ఈ హై అనేది బ్రేక్ అయిపోవాలి అనమాట. మంచిగా బ్రేక్ అయిపోవాలి. ఓకే, లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అవ్వడం కూడా చేయకూడదు అనమాట. మంచిగా బ్రేక్ అయిపోతే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు. సో మళ్ళీ మార్కెట్లో ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నదనుకోండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అప్ సైడ్కి అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ పాసిబిలిటీస్, అంటే డౌన్ సైడ్ ఏంటంటే ఒకవేళ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకుండా క్యాండిల్స్ అనేవి మంచిగా డైరెక్ట్గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తాం అనమాట. ఓకే, డౌన్ సైడ్ వచ్చేయడం అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అవుతుంది, ఇక్కడ పాసిబిలిటీ స్టాప్ ఇస్తుంది అనమాట. ఇక్కడ పాసిబిలిటీ స్టాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పిఈ సైడ్ ఎంట్రీస్కి మళ్ళీ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ సినారియో జరగకపోతే. ఓకే, సో ఎందుకు ఇక్కడే అంటున్నానంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ దానికంటే ముందే ఉందా. ఓకే, ఇక్కడ ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్కి ఇదే హెల్ప్ చేయాలి. లేదు ఇది హెల్ప్ చేయలేదంటే డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుంది. రిట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జోన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నైస్. నెక్స్ట్ ఓకే, గ్యాప్ డౌన్ సినారియోస్, డౌన్ సినారియోస్ మాట్లాడుకుందాం, అప్ సినారియోస్ మాట్లాడుకుందాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవుతుంది అనుకుందాం. ఓకే, మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంటుంటే, ఓకే, ఈ హై ఇప్పుడు బ్రేక్ అవుతుంది కదా, ఈ హై ఒకవేళ బ్రేక్ అయింది అనుకుందాం. బ్రేక్ అయ్యి ఫస్ట్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయిందంటే సరిగ్గా బ్రేక్ అవ్వలేదని అర్థం. ఓకే, ఒకవేళ మార్కెట్ కూడా లైక్ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్లో ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం, ఓకే, క్యాండిల్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోవడము, ఓకే, ఆ సినారియో జరిగితే మనకి ఇక్కడ సరిగ్గా బ్రాండిల్ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ నుంచి మనం టోటల్గా డౌన్ సైడ్ వచ్చేచ్చు. మనకి ఇక్కడ మళ్ళీ ఏంటంటే 49,000 అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. 49,000 సైకలాజికల్ నెంబర్ దగ్గర హెవీగా కాల్ ఆప్షన్స్ కూడా ఉంటే, రేపు ఇక్కడైతే ప్రెసెంట్ అయితే కాల్ ఆప్షన్స్ హెవీగా ఉన్నాయి. రేపు కూడా సినారియోలోని రేపు మార్నింగ్ మరి ఆప్షన్స్ ఏం చూస్తున్నప్పుడు రేపు కూడా అలాగే ఉంటే అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ వచ్చేచ్చు. లేదు మంచిగా క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. ఓకే, మంచిగా క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్కి వెళ్తాం అన్నమాట. ఓకే, ఇంకా బుల్లిష్ సైడ్కి వెళ్తాం, ఓవరాల్ బుల్లిష్ సైడ్కి వెళ్తాం. బట్ ఇక్కడికి వచ్చాక అయిపోతాం అన్నమాట. ఇక్కడికి వచ్చాక ఎందుకు అయిపోతాం అంటే నేను అనాలిసిస్లో ఆల్రెడీ చెప్పాను కదా, నేను అనాలిసిస్ చూడలేని వాళ్ళు ఈ పాయింట్ చూడండి. ఇక్కడ చెప్తే ఇంకా మొత్తం టోటల్ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా అన్ని పాయింట్స్ చెప్పుకుంటే నేను అనాలిసిస్లో ఇక్కడికి వచ్చాక ఎక్కడ ఎలాగా ప్లాన్ చేయాలి ఏంటనేది నేను ఇక్కడ కూడా పాయింట్ చెప్పాను అనమాట. సో అక్కడికి వెళ్ళి చూడనమాట. ఓకే, నేను వీడియో చూడకపోతే అదే ఒకవేళ నేను వీడియో చూస్తే ఆల్రెడీ మీకు ఈ పాయింట్ తెలుసు, చూడకపోతే ఈరోజు వెళ్ళి చూడనమాట. ఓకే, సో అది మాట. ఓకేలా లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ క్యాండిల్ మాత్రం సరిగ్గా క్లోజ్ అవ్వలేదంటే, ఓకే, ఈ క్యాండిల్ అనక సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే లోనకు వచ్చేస్తే సేమ్ సినారియో. ఓకే, డౌన్ సైడ్ ఈ హై అనేది సరిగ్గా బ్రేక్ అవునట్టు టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ జరిగితే చూస్తాం, లేదంటే లేదన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే గ్యాప్ ఆఫ్ సినారియోస్, గ్యాప్ డౌన్ సినారియోస్, ఫ్లాట్ సినారియోస్ అన్ని మాట్లాడుకోవడం జరిగింది. సో అది మాట. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.